హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యందు బలవంతులై ఉండాలి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు నమ్మిన మీ యేసయ్య, నేను నమ్మిన నా యేసయ్య మహాశక్తిమంతుడు. ఆ శక్తిమంతుణ్ణి బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. నీవు బలహీనుడవే, నీవు బలహీనురాలివే. అయితే నీవు నమ్మిన నీ దేవుడు మహాశక్తిమంతుడు. ఉట్టి శక్తిమంతుడు కాదు, మహాశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, అన్ని శక్తులకు పైన అధికారము కలిగినటువంటి దేవుడు. అటువంటి బలము కలిగిన దేవుడు గనక నువ్వు నీ శ్రమలలో కృంగిపోకుండా, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ శోధనలో, నీ పరీక్షలో కృంగిపోకుండా ఆయన శక్తిమంతుడు, మహాశక్తిమంతుడు. ఆయన యందు బలవంతులై ప్రతి దాన్ని పోరాడి జయించేటువంటి రీతిలో ఉండాలి. దేవుని బిడ్డలారా, చిన్న సమస్య వస్తే కృంగిపోవడం, చిన్న బాధలు వస్తే బలహీనులైపోవడం, కృంగిపోవడం, ఇవన్నీ కూడా యేసయ్యను నమ్మిన పిల్లలకు ఉండకూడదు. ఎందుకంటే కృంగిపోకూడదు, డిసప్పాయింట్ కాకూడదు, తర్వాత జీవితంలో నిరాశలోకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ ఉండకూడదు అన్నమాట. ఎందుకంటే నీ దేవుడు బలవంతుడు, నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడు నీ పరిస్థితులన్నీ మార్చగలవాడు. నిజంగా ఈ బలము నువ్వు పొందుకోవాలి అంటే హబక్కు ప్రవక్త ఏమని రాస్తున్నారంటే బలమును గురించి చూడండి. హబక్కు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యం. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను, ప్రభువు యెహోవాయే నాకు బలం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడే మన బలం, దేవుడే నీ బలమై ఉండాల. ఒక వ్యక్తి ఒక మాట నీకు ధైర్యపరిచే మాటను నీకు చెప్పినప్పుడు నీకు శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా ఒక వ్యక్తి ఇచ్చేటువంటి సపోర్టును బట్టించి శక్తి బలం పొందుకున్నట్టు అనిపిస్తుంది, బలంతో నింపబడినట్లు అనిపిస్తుంది. ఏదైనా చేయగలంలే ఇంకా అనేటువంటి ధైర్యం వస్తుంది మనిషికి. అటువంటి మనిషి మాటకి అటువంటి శక్తి బలం ఉన్నప్పుడు దేవుని మాటకి ఇంకా ఎంత బలం వస్తుంది, ఎంత శక్తి వస్తుంది. అందుకే ప్రతిరోజు దేవుని మాటను మీరు వినాలి, దేవుని వాక్కును మరి వినాలి, దేవుని వాక్కు చదవాలి. అప్పుడు బలవంతులు అవుతారు. ప్రభువు యెహోవాయే నాకు బలం, దేవుడే బలమై ఉండాలి, దేవుని మాట నిన్ను బలపరిచేదిగా ఉండాలి. అందుకే కదా దావీదు గారు జయించారు. దావీదు మరి చూడ్డానికి చిన్నోడుగా ఉన్నాడు, ఎటువంటి కూడా ట్రైనింగ్ లేదు, ఈ శత్రులతో పోరాడేది ట్రైనింగ్ ఏం లేదు. సౌలు కూడా భయపడి దాక్కున్న పరిస్థితి గొల్యాతుని చూసి. గొల్యాతు అంటున్నాడు, ఇదిగో నా దేశం నుండి నేను ఒక్కడిని వచ్చిన, మీ దేశం నుండి ఒక్కడిని పంపించండి, ఎవరున్నా ఒక్కడు రండి, నేను ఓడిపోతే మీకు మా దేశం అంతా అందరం కూడా దాసులు అవుతాం, మీరు ఓడిపోతే మీలో ఒక్కడు ఓడిపోతే మీ దేశం అంతా మాకు దాసులు ఇవ్వాలా అనే కండిషన్ మీద దేవతల పేరు మీద వస్తాడు. నిజంగా అందరూ భయపడిపోతారు. అతని హైటు, వెయిట్, అతని యొక్క ఆ యొక్క యుద్ధ నైపుణ్యాన్ని బట్టి భయపడిపోతారు. అయితే దావీదు మాత్రం భయపడలేదు. ఎవరిని బట్టి బలవంతుడుగా ఉన్నాడు అంటే దేవుని బట్టి బలవంతుడుగా ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప శక్తిమంతుడు అంటే యేసయ్య, అంత శక్తిమంతుడు, అంత శక్తి కలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నువ్వు ఎవరిని ఫిజికల్గా చూస్తే అపిరెన్స్ని బట్టి చూసేటువంటిది భయం కూడా నీకు కలగదు. అదే గొల్యాతు అంటాడు దావీదుని చూసి, ఏంటి కుక్క అని అనుకుంటేవా, నేను నా దగ్గరికి నువ్వు వడిసెలు తీసుకొని వస్తున్నావు, ఇదిగో నిన్ను చంపి నీ తల దగ్గర నరికి ఆకులకు గద్దలకి వేస్తా అన్నాడు. శపించినాడు దావీదు. నీ చిన్న చూపు చూసినాడు దావీదుని, తక్కువ చేసి మాట్లాడినాడు దావీదుని. అయినా దావీదు ఎటువంటి డిసప్పాయింట్ కాలేదు, ఎటువంటి దిగులు పడలేదు, కృంగిపోలేదు. శత్రువు మరి ఫస్ట్ నిన్ను వెనుదిరిగేటట్టు చేస్తాడు, కృంగదీసేటట్టు మాట్లాడతాడు. నీ చేత కాదు, ఏమనుకుంటున్నాను నన్ను చూస్తే అని అంటే పరిస్థితులు, నువ్వు ఇంకా ఇంతే, ఇంకా అణిగిపోతావు, నలిగిపోతావు, అయిపోయింది నీ లైఫ్ అంటాడు. అయితే నువ్వు వినాల్సింది, నమ్మాల్సింది ఏంటంటే
నా వల్ల అయితే ఇది సాధించలేను, నా వల్ల అయితే నేను బతకలేను, నా వల్ల అయితే ఈ పోరాటాలు జయించలేను, నా వల్ల అయితే ఈ పరీక్షలు జయించలేను. అయితే నేను నమ్మిన నా యేసయ్య శక్తిమంతుడు, మహాశక్తిమంతుడు. ఆయన వల్ల నేను బలం పొందుకుంటాను, ఆయన బలంని ఇస్తాడు. ఆయనే నా బలము, ఆయనే నా ఆధారం అని నువ్వు నమ్మినట్లయితే దావీదు ఎలాంటి గొప్ప విజయం పొందుకున్నాడో గొల్యాతు పైన. నిజంగా ఏమైతే అన్నాడో దావీదును గొల్యాతు, ఆ తర్వాత విజయము జరిగిన తర్వాత గొల్యాతును ఒక్క దెబ్బతో, ఒక్క రాయితో కొట్టిన తర్వాత అతని తలని చేత పట్టుకొని విజయ సంకేతంతో బయలుదేరి అందరూ కొనియాడినారు దావీదును. ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు. ఆ రోజున అరణ్యంలో తోడైన దేవుడు, ఆ రోజున అరణ్యంలో ఎలుగుబంటితో సింహంతో పోరాడినప్పుడు శక్తినిచ్చి బలాన్నిచ్చి ఆ జంతువులనే ఓడింపజేసిన దేవుడు ఈ రోజున మనిషి అయినా జంతువు అయినా, అది ఏదైనా పరిస్థితి అయినా, ఆ పరిస్థితులైనా ఏవైనా మరి దేవుని యొక్క శక్తి ముందర ఏవి కూడా నిలవలేవు. అటువంటి నమ్మకంతో, అటువంటి బలముతో, అటువంటి బలమును పొందుకొని పోరాడి జయించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా చాలామంది మరి ఇది తెలియక, ఇది విశ్వసించక బలహీనులైపోతుంటారు. ఇదిగో ఈ రోజున దేవుని వాక్కు మీకు తెలియజేస్తుంది, మీరు బలవంతులు. మీ బలం వల్ల కాదు, దేవుని యొక్క శక్తిని బట్టి మీరు బలవంతులు. అనుదినం ఆయన వాక్యము చేత నింపబడినప్పుడు మీరు బలాన్ని పొందుకుంటారు, విశ్వాసము ద్వారా బలాన్ని పొందుకుంటారు, ఆయన ప్రేమను బట్టించి బలాన్ని పొందుకుంటారు. దినదినము స్తుతించడాన్ని బట్టి, ప్రతి క్షణము స్తుతించడాన్ని బట్టి బలాన్ని పొందుకుంటారు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. మీరు స్తుతించినప్పుడు, మీరు ప్రార్థించినప్పుడు, మీరు అడిగినప్పుడు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. అరణ్యంలో దావీదుకు సహాయము చేసి సజీవంగా ఆయనను తీసుకొని వచ్చిన దేవుడు, ఆ జంతువులకు అప్పగించకుండా తను ఏవైతే కాస్తున్నాడో ఆ గొర్రెలను కూడా శత్రువుకు అప్పగించని దేవుడు, అలాగ తోడుండి అలాగా వాటిని దావీదును క్షేమంతో ఉంచిన దేవుడు ఈ రోజున నిన్ను, నీ కుటుంబాన్ని కూడా క్షేమంతో ఉంచుతాడు. అయితే నువ్వు స్తుతించాలి, విశ్వసించాలి, ప్రేమించాలి. పరిచర్యలోను, ప్రార్థనలోను, పరిశుద్ధతలోను, వాక్యంలోను ఎంతగానో దేవునికి ఇష్టంగా బ్రతకాలి. అటువంటి రీతిలో నువ్వు బ్రతికితే నువ్వు బలవంతుడవు. ఆ రోజున గొల్యాతు పైన దేవుడు విజయం ఇచ్చినప్పుడు ఈ రోజున కూడా ఇస్తాడు. ఆ నమ్మకంతో ముందుకు సాగాల, ఆ విజయం పొందుకోవాల, బలవంతులై ఉండాలి. అపవాదిని జయించాలంటే నువ్వు బలహీనుడుగా ఉంటే జయించలేవు. పరిస్థితులను జయించాలంటే నువ్వు బలహీనుడుగా ఉంటే జయించలేవు. అంటే రోజు ఒక గ్లాసు పాలు, గుడ్డు, మాంసం తింటే వచ్చే బలం కాదు అది. ఫిజికల్గా గొల్యాతుకు వచ్చే బలం, కానీ స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైన బలాన్ని, దేవునితో నీకున్న అనుబంధం, దేవునితో నీకున్నటువంటి ఆ సహవాసం, దేవునితో నువ్వు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆరాధన, ప్రార్థన, మొరపెట్టడం, ఇవన్నీ కూడా నీకు బలాన్ని ఇస్తాయి. ఆ బలము ఆ శత్రువును జయింపజేసేదిగా ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బలవంతులై ఉండుడి, బలహీనులుగా ఉండొద్దు. ఎవరైనా మీరు బలహీనులు అంటే కూడా నేను బలవంతురాలిని, నేను బలవంతుణ్ణి అని నువ్వు దేవుడు ఇచ్చే బలాన్ని గురించి సాక్ష్యం చెప్పు. ఒక దినాన వాళ్ళే అంటారు, నిజంగా నువ్వు నమ్మిన నీ దేవుడే నీకు సహాయం చేసినాడు, నీవు నమ్మిన నీ దేవుడే నీకు బలాన్ని ఇచ్చినాడు అబ్బా ఈ పరిస్థితుల్లో నువ్వు నిలబడాలంటే అనేటువంటి సాక్ష్యం వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బలవంతులై ఉండండి. ఆ బలము ప్రభు దగ్గర నుండి పొందుకోండి. ఆ బలము విశ్వాసం ద్వారా, ప్రేమ ద్వారా, ఆ పరిశుద్ధత ద్వారా ఆ బలం వస్తుంది. శత్రువుని జయించగలుగుతావు. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని, యేసయ్యా నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, బలవంతులుగా మార్చండి నాయన. ఎక్కడ బలహీనలో అక్కడ మీ బలముతో నింపండి అయ్యా. ప్రతి బలహీనతలో నీ యొక్క శక్తితో నింపబడే కృప దయచేయండి యేసయ్యా. నీవే కృప చూపి నాయన. ఏ పరిస్థితిలో, ఏ పోరాటాల్లో, ఏ సమస్యలు ఉన్నారు ప్రతి విషయాల వారికి నాయన సహాయము దయచేసి విజయము దయచేయమని, నీ కాపుదల్లో ఉంచుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశించును గాక. ఆమెన్.